నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. సినిమా హిట్ అయితే అందరూ క్రెడిట్ తీసుకుంటారు, కానీ ఫ్లాప్ అయితే ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యాఖ్యలతో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు పోసాని కృష్ణమురళి. ఒకప్పుడు భారీ అంచనాల మధ్య విడుదలైన బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఘోరంగా విఫలం కావటానికి పూర్తి బాధ్యత తనదేనని పోసాని స్వయంగా చెప్పటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు పోసాని ఏమన్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించిన ఆయన తాజాగా వచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లోని అతిపెద్ద ఫ్లాప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్కు మరో పేరు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడుపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోలేక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతేకాదు, ఇందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాటి బ్రహ్మనాయుడు గురించి అడిగిన ప్రశ్నకు పోసాని ఏ మాత్రం వెనుకాడకుండా స్పందించారు. బాలకృష్ణ, బి గోపాల్ కథ విన్న తర్వాతే సినిమా ప్రారంభమైందని, గోపాల్కి కథ నచ్చకపోతే ఆయన అసలు సినిమా చేయరని పోసాని చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత స్క్రిప్ట్పై పరుచూరి బ్రదర్స్ పనిచేశారని కూడా అన్నారు. అయితే సినిమా హిట్ అయితే కథ తనదని చెప్పుకొని, ఫ్లాప్ అయితే కథలో మార్పులు చేశారని చెప్పటం తనకిష్టం ఉండదన్నారు. అంతేకాదు, పల్నాటి బ్రహ్మనాయుడు ఒక చెత్త కథ, ఆ సినిమా ఫ్లాప్ కావటానికి పూర్తి బాధ్యత నాదే అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా సినిమా ఫెయిల్ అయితే దర్శకుడినో, హీరోనో, నిర్మాతనో లేదా ఇతర కారణాలను చూపించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి బాధ్యతను స్వయంగా తానే తీసుకోవటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా విషయానికి వస్తే, పల్నాటి యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా ప్రమోషన్లో భాగంగా పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాను సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మార్చేశాయి. హిట్కు మాత్రమే కాదు, ఫ్లాప్కు కూడా బాధ్యత తీసుకోవటం గొప్ప విషయమే అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.